మీకు ఈరోజు ఒక కొత్త విషయం చెప్తున్నానని నేను అనుకుంటున్నాను. ఇది కొత్త విషయమో కాదో తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వీటిని కొర్రలు అంటారు. మన పాతకాలంలో మన తాత ముత్తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళందరూ ఇవి తినేనండి. వాళ్ళు ఇన్ని రోజులు బలంగా ఉండి పొలాలకు వెళ్ళి అంత పెద్ద పెద్ద వర్క్స్ చేసినా, వాళ్ళు ఎంత కష్టపడ్డా, కాయ కష్టం మీద బతికినా అదంతా కూడా ఇది తినే బతికారండి వాళ్ళు. కొర్రలు 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 అంటే చూడండి, ఇన్నోవా కినోవా, సారీ ఇన్నోవా బండి కాదు, కినోవా కినోవా అంటారు వీటిని కొర్రలు అని మన తెలుగులో అంటారు. వీటిని మనము అన్నం లాగా అన్నం వండుకోవచ్చు, రాగి సంగటి కూడా చేసుకోవచ్చు. ఎలాగ రాగి సంగటి చేసుకుంటామనేది చూద్దామా? ఈ రోజు మీకు ఇది కొత్త విషయము అని నేను కొత్త విషయం చెప్తున్నాను. అది మీకు కొత్త విషయం కాకపోవచ్చు. కొత్త విషయం అనిపించే వాళ్ళు కొత్తగా చూడండి. ఓకే, కొర్రల్ని ఫస్ట్ ఒక గంట సేపు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇలాగా కుక్కర్లో పెట్టకుండా గిన్నెలోనే 1కి 3, 1 గ్లాసు కొర్రలు తీసుకుంటే 3 గ్లాసులు నీళ్లు వేసి ఇలా మరిగిస్తూ ఉన్నాం. ఆ 3 గ్లాసుల నీళ్లు కూడా చాలా వరకు ఎగిరిపోతాయి. ఉడికి 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 మళ్ళీ తర్వాత ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాము. దాంట్లో లిటిల్ బిట్ దొడ్డుప్పు, ఎందుకంటే పాతకాలం వల్ల వంట చేసుకుంటున్నాం కాబట్టి అన్ని పాతకాలంగానే వాడుకుందాం. దొడ్డుప్పు వేసాము. దీన్ని ఇలాగా ఉడికిస్తున్నాము. కొర్రలతో రాగి సంగటి ఈరోజు స్పెషల్. కొర్రల్లో కొంచెం వాటర్ వేసాం. మళ్ళీ అంటే వాటర్ తగ్గుతూ ఉన్నప్పుడల్లా కొంచెం వాటర్ వేసుకుంటూ ఉడికించుకోవాలి. కొంచెం ఓపిక ఉండాలి ఇది చేసుకోవాలంటే. అవి సన్న సన్నగా ఆవాల్లాగా ఉంటాయి, బట్ కానీ ఉడికితే మనకి అన్నంలాగే అవుతాయి. మన కొర్రల అన్నం ఉడుకుతుంది 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 ఉడుకుతుంది. తర్వాత మనం ఏం వేస్తామంటే ఈ రాగి పిండి. చూడండి, ఇది రాగి పిండి. రాగుల్ని పిండి కొట్టించి పెట్టుకున్నాము. ఈ రాగి పిండిని ఈ కొర్రల్లో వేసి ఎలా కలుపుతాము, ఎలా సంగటి అవుతుందో చూద్దాం. కొంచెము నెయ్యి వేయాలి, కొంచెము ఆయిల్ అయినా పర్వాలేదు, నెయ్యి అయినా పర్వాలేదు, ఏదైనా 1 స్పూను లేదా 1.5 స్పూన్ అట్లా వేసుకొని ఉడికించుకోవాలి. ఎందుకంటే రాగి ముద్ద మనం ముద్ద చేస్తాం కదండి. ముద్ద చేసినప్పుడు ఏమైతుందంటే స్మూత్నెస్ కోసం ప్లస్ చేతికి అతుక్కోకుండా మంచిగా అది రౌండ్ ముద్ద అవుతుంది అనమాట. అందుకోసం ఇలా కలుపుకొని ఇక లాస్ట్ ఇంకా ఫైనల్ గా రాగి పిండి వేసే ముందు అట్లా నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదో ఒకటి వేసేసుకొని ఇంకొంచెం ఉడికించుకుందాం. ఎస్, సంగటికి, కొర్రల్లా రాగి సంగటికి రాగి పిండి మనము ఇలాగేసుకోవాలి. చూడండి, యాక్చువల్ గా రాగి పిండిని కొంచెం ఎక్కువ వేసుకున్నా నష్టం ఏం లేదండి. ఎందుకంటే రాగి పిండి ఉత్త రాగి పిండితో కూడా ముద్ద చేసుకొని తింటుంటారు. అది కూడా చాలా హెల్దీ. కాకపోతే కొంచెం కాన్స్టిపేషన్ అవుతుంది అని అనుకుంటారు కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి ఏంటంటే ఈ కొర్రలు కానీ బియ్యం కానీ జొన్నలు కానీ ఇలాంటి వాటిని వేసేసుకొని వాడుకుంటుంటారు అనమాట. ఇప్పుడు మనము ఈ రాగి పిండిని ఈ కొర్రల అన్నంతో ఎలా కలుపుతున్నామో చూడండి. వావ్ వావ్ వావ్, సూపర్. చూడండి ముద్ద ఎంత బాగా కలిసిపోతుందో. దీన్ని తెడ్డు అంటారండి. మన పాత కాలంలో అయితే చక్కగా ఇట్లా తెడ్డు పెట్టి చేసేవాళ్ళు. ఇప్పటి కాలంలో ఎవరి దగ్గర తెడ్డు ఉంటుంది? ఉండదు కదా. అందరూ గరిటలు లేదంటే పప్పు గుత్తి ఇలాంటి వాటిని పెట్టి మ్యాష్ చేసుకుంటుంటారు. మ్యాష్ చేసుకోవడం కాదు, మిక్సప్ చేసుకోవాలి. ఇది తెడ్డు. మా దగ్గర అంటే చాలా రోజుల నుంచి మాకు ఈ రాగి సంగటి బాగా అలవాటు కాబట్టి ఈ తెడ్డు అనేది మేము మొదటి నుంచి ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాము. అందువల్ల ఆ తెడ్డు మీకు ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు తెడ్డులు ఎక్కడున్నాయండి, అన్ని గరిటలే. చూడండి, ఇప్పుడు రాగి ముద్ద రెడీ అయిపోతుంది. కొర్రలతో రాగి ముద్ద.
ఒక 2 నిమిషాలు ఇలా పెట్టి ఉడికించాలి. చూడండి, మీ దగ్గర తెడ్డు లేదనుకోండి, తెడ్డు లేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ విస్కర్ అందరింట్లో ఉంటుంది, దీన్ని పెట్టి కూడా ఇలాగా కలుపుకోవచ్చు. మీకు ఇది కూడా చేసుకోవచ్చు అని చెప్పడానికి, మీకు ఈజీగా ఉండడానికి కోసం మళ్ళీ నేను ఇది చెప్తున్నానండి. మాకు తెడ్డుతోనే బాగా వచ్చేస్తూ మాకు అలవాటు, మేము తెడ్డుతోనే బాగా చేసుకుంటాం. కాకపోతే అందరికీ అర్థం కావాలి కదా, అందరింట్లో తెడ్డు ఉండదు, ఇది కలపడం చాలా కష్టం కదా అని భయపడకుండా, అందుకోసమని ఆ విస్కర్ తో ఇలాగ మనం కూడా చేసుకోవచ్చు. మా తెడ్డిది మీకోసం నేను విస్కర్ తో చూపించాను. మేమైతే మాకు తెడ్డు చాలు, మాకు అలవాటు కదా, రెగ్యులర్ గా రోజు చేసుకుంటూ ఉంటాం కాబట్టి మాకు అలవాటు, తెడ్డుతో చేసుకుంటున్నాము. మీరు అట్లా విస్కర్ పెట్టి తిప్పేస్తే చాలు, మంచిగా తిరిగిపోతుంది. రాగి ముద్ద రెడీ. ఇప్పుడు కొంచెము ఆ వాటర్ పోయేంత వరకు కొంచెం హైలో పెట్టుకొని స్టవ్ ని కొంచెం మంచిగా తిప్పుకుంటూ ఉంటే దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా చూడండి, బుడగలు వస్తుంది కదా, అలాగా ఆ ఉన్న వాటర్ కూడా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. ఇట్లా కొంచెం సేపు పెట్టామంటే ఈ వాటర్ కూడా ఇట్లా ఎవాపరేట్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఇట్లా తిప్పుకోండి. కొంచెం ఓపిక ఉండాలండి దీనికి. మంచి ఆరోగ్యానికి ఓపిక చాలా అవసరము. సంగటి రెడీ అయిపోయింది. రాగి సంగటి రెడీ. దీన్ని మనము చూడండి బాగా గట్టిగా దగ్గరకు వచ్చేస్తుంది. మీకు ఒకవేళ ఎప్పుడన్నా వాటరీగా అనిపిస్తుంది అనుకుంటే ఒక 2 స్పూన్లు పిండి వేసుకోవచ్చండి. ఎంత పిండి వేసుకున్నా నష్టం ఏమీ లేదు. మనకు ముద్దగా అయ్యే వరకు, మనకు కావలసిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము పిండిని యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే పిండి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇట్లా ఉడకనిచ్చాలన్నమాట. ఉడకనిస్తే పిండి కూడా ఉడికిపోతుంది, మనకి కాన్స్టిపేషన్ అవ్వకుండా మంచి ఆరోగ్యము, మంచిగా అరుగుదల ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. ఓకే, ఇట్లా ప్లేట్లో దాన్ని వడ్డించుకొని దాన్ని చక్కగా ముద్ద చేసుకొని ఇలాగా కర్రీ వేసుకొని తినడమే. రాగి ముద్ద కినోవాస్తో రాగి ముద్ద, కొర్రల రాగి ముద్ద.